నేనైతే ఈ రోజు మా నాయనమ్మ కోసం చపాతీ అండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఈ ఇంట్లో స్పెషల్లీ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు ఈ ఇంట్లోనే ఉండేది. బెడ్రూమ్, కిచెన్, హాల్ అన్ని రూమ్స్ ఉంటాయి. కానీ మా నాయనమ్మ ఒకటే రూమ్ యూజ్ చేస్తుంది. ఇంకా స్టడీస్ కోసం మేమైతే హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయినాం. కానీ మా మమ్మీ అయితే డైలీ వస్తుంది జాబ్ పర్పస్. ఇంకా మంచి చెడు అన్ని చూసుకుంటది మా మమ్మీ. సో మా నాయనమ్మకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా మా డాడీ అన్ని పంపిస్తూనే ఉంటాడు, సరుకులు కానీ. అండ్ వీక్ కి చెకప్ కి కూడా తీసుకొని వెళ్తాడు. ఇంకా అమ్మమ్మ వాళ్ళది, నాయనమ్మ వాళ్ళది ఒకటే విలేజ్, రెండు విజిట్ అవుతాం. నిజంగా ఈ ఇల్లును చూస్తుంటే నా చిన్నప్పటి మెమరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి. చిన్న ఉన్నప్పుడు నేను స్కూల్ కి వెళ్ళనని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి దాచుకుంటుండే. ఎంత నా చిన్నప్పటి రోజులే చాలా బాగుంటాయి కదా. ఇంకా మా నాయనమ్మకి హెల్త్ బాగాలేదని మా డాడీ ఏమో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిండు, నేనేమో చపాతీ ప్రిపేర్ చేసిన. మా డాడీ చికెన్ కర్రీ కొంచెం డిఫరెంట్ గా ప్రిపేర్ చేసిండు. మా నాయనమ్మ చెప్పాలంటే ఫుల్ నీట్నెస్. అండ్ మా నాయనమ్మ చాలా బాగా వంట చేస్తదంట, మా డాడీ చెప్పిండు. కొన్ని అంట్లుంటే అవి కూడా దోమేసిన. ఇలా ఎందుకు కూర్చున్నావు అని మాత్రం అడగకండి, నాకు కూడా తెలియదు. హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళామంటే మా నాయనమ్మకి ఫీవర్ ఉండే, అది కూడా లో ఫీవర్. సో మా డాడీ టాబ్లెట్ ఇస్తుండు. నాయనమ్మ బాయ్. బాయ్ నాయనమ్మ. బాయ్.